హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్న హర్విల్లు. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణ కోరుకుంటున్నాను. బీట్రూట్ ముక్కలండి, బీట్రూట్ పాలకూర అండి. కొంచెం వాటర్ వేసి ఉడికిచ్చాను అనమాట. సాల్ట్ అటు ఏమి వేయలేదండి. పూరి చేద్దామనేసి ఇవి బీట్రూట్ పాలకూరతో పూరి అండి ఈరోజు ప్రిపేర్ చేసి చూపిస్తాను. ముందు వైట్ కలర్ ముద్ద తయారు చేసుకుందామండి. ఒక స్పూన్ ఉన్నారనమాట. ఇది ఒక చిన్న ముద్దలా కలుపుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెమేనండి సాల్ట్, కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకుందామండి. ఇంత మొత్తం అంతా ఉండలా చేసుకుందాము. ఇలా కలిపిస్తున్నాం. ఇదిగోనండి కలిపిస్తున్నాను. ఇది ఒక వైట్ కలర్ ముద్ద అనమాట. దీన్ని ఒక పావుగంట పక్కన పెడదాము. ఇదేనండి మిక్సీ గిన్నెలో బీట్రూట్ ముక్కలు వేసుకొని కొంచెం మెత్తని పేస్ట్లా తయారు చేసుకుందామండి. కొంచెం వాటర్ వేద్దామండి. కొంచెమే ఇదేనండి ముందు పిండి కలిపాం కదండి అదే గిన్నెలో. ఇదండి బీట్రూట్ ముద్ద ఇదేనండి. ఇలాగా మిక్సీ వేసిన తర్వాత ఈ మాత్రం జ్యూస్ వచ్చిందనమాట. ఇందులో గోధుమ పిండి వేసుకుందాము. జ్యూస్కి సరిపడా పిండి వేసుకుంటూ కలుపుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెమే, చాలా కొంచెం. ఇదండి కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇవ్వనండి పిండి తయారైపోయింది. ఇప్పుడు పాలకూర వేసి కలుపుకుందామండి. మేమే చిన్న మిక్సీ గిన్నెలో పాలకూర కొంచెం ఇప్పుడే సాల్ట్ వేసేస్తానండి. పిండిలో బాగా కలుస్తుంది. కొంచెమేనండి సాల్ట్, అంతేనండి. మిక్సీ పట్టుకొస్తాను. ఇవ్వనండి పాలకూర అదే బౌల్లో వేసేసుకుందాం. కొంచెం కొంచెంగా పిండి వేసుకొని గోధుమ పిండి వేసుకొని కలుపుకుందాం. ఇది కూడాను ఇదండి. ఆ పేస్ట్కి సరిపడా గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకోవాలి చూసుకుంటూ. ఇంకోనండి గ్రీన్ కలరు పాలకూర. ఇప్పుడు ఎల్లో కలర్ కలుపుకుందామండి. ఇంకండి గరిటన్నర గోధుమ పిండి వేసుకున్నాను. ఇందులో పసుపు అండి ఎల్లోకి. ఇదైతే నేను ఇంట్లో తయారు చేసుకున్న పసుపే. కొంచెం సాల్ట్ వేసుకుందామండి దీనికి కూడాను. కొంచెమేనండి. ఇంకనండి ఎల్లో, పసుపుతో ఎల్లో అనమాట. ఇంకనండి ఎల్లో, గ్రీను, బీట్రూట్తో రెడ్, వైట్ అండి. ఇప్పుడు ఇవి ఇలా పూరి చేసుకుందాం మనం. ఇప్పుడు ఇంకనండి ఫస్ట్ వైట్ చేసేసుకుందాం పెద్ద చపాతీలాగా. కొంచెం పలచగా కాదు, మందంగా కాదు, మొత్తం అన్నీ అలాగే చేసుకోవాలండి. చపాతీలాగా 4 చపాతీలా చేసుకున్న తర్వాత ఇంకేనండి చపాతీ. ఇప్పుడు బీట్రూట్ చేసుకుందామండి. ఇంకేనండి దీన్ని కూడా చపాతీలాగే మీడియంగా పంపుకుందాము. ఇంకేనండి చేసాను. ఇంకేనండి చేసాను. ఇదండి ఇంకేనండి ఇప్పుడు ఇది కూడా చపాతీలో చేసేస్తున్నాం. ఇదేనండి పాలకూర పూరి. ఎల్లో కలర్ది కూడా అలానే చేసుకుందామండి. ఇదేనండి ఎల్లో పూరి తయారైపోయింది. ఇదేనండి వైట్ కలరు ఫస్ట్ అయితే. అంటే దీనిపైన బీట్రూట్, ఇదేనండి గ్రీను, ఇప్పుడు ఎల్లో. ఇప్పుడు నేనైతే కంచెం తీసుకున్నానండి. కంచెంతో రౌండ్గా కట్ చేసేసుకున్నాను. ఇదేనండి కంచెం చుట్టూరా ఎక్స్ట్రా అంతా తీసేసుకున్నాను. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. చూడండి ఇలా చుట్టుకోవాలి. కొంచెంగా అలా చుట్టేసుకున్నాక కొంచెం ఇలా అంటుకునేలా ఉంటే కొంచెం ఇడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు చాక్తో కట్ చేసుకుందామండి వీటిని.
ఇంకేనండి నేనైతే చిన్న చిన్న పూరీలా చేద్దాం అనుకుంటున్నానండి, అందుకోసం చిన్న చిన్నవి కట్ చేస్తాను. ఇంకండి మీకు కావాల్సింటే మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇంకనండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఒక్కొక్కటిగా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, స్వీట్లా ఉంది కదా అండి, చూసేటప్పుడే చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా కనిపిస్తుంది పూరి. ఇప్పుడు ఒక్కొక్కటిగా పూరి చేసుకుందామండి. పలచగా పాముకోకూడదండి పూరికి, కొంచెం దలసరిగానే ఉండాలి, పలచగా అయితే పొంగవు అనమాట. ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఇంకనండి ఫ్రెష్ చేసుకుంటూ కొంచెంగా పొడిపిండి జల్లుకుంటూ చపాతీలాగినండి, ఇంకా చపాతీలా చేసుకోవడమే. ఇంకా అన్నీ ఇలా చేసుకొని కొంచెం ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుంటే మనం చేసే లోపు వేడవుతాయండి. ఇంకా చూడండి లేయర్లుగా వచ్చింది. ఇంకనండి ఆయిల్ పెట్టాను. ఇంకనండి ఆయిల్ అయితే బాగా మరిగింది, ఒక్కొక్కటిగా వేసుకుందాము. ఇంకండి 2 అయితే పడతాయండి, అందుకోసమే నేనైతే 2 వేసాను కర్రీలో. ఆయిల్ అనేది పూరికి కొంచెం బాగా హీట్గానే ఉండాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. చపాతీ అయితే ఇంకా మంచిదండి, పిల్లలకి కదా అనేసి కొంచెం ఇష్టంగా తింటారని నేనైతే పూరి చేశానండి. చపాతీ అయినా బాగుంటుందండి. ఇంకా చూడండి ఎంత బాగా ఉంటున్నాయో. తీసేసుకున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా బాగా కనిపిస్తున్నాయండి. బీట్రూట్ పాలకూర అవడం వల్ల, ఎల్లో కలర్ అవడం వల్ల, పసుపు సూపర్ కనిపిస్తున్నాయి. ఇంకానండి ఇంకా కొంచెం ఉన్నాయి, ఇంకా ఉన్నవన్నీ కూడా వేసేసుకున్నాను. కొబ్బరి చట్నీ అండి, పలుకులు కొబ్బరి చట్నీ. ఇదండి పూరి. స్మూత్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి, కాలిపోతున్నాయి. ఇదండి పూరి అయితే తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాన్న హర్విల్లు. జై శ్రీమన్నారాయణ.